కళల్ని తమ భుజాల మీద మోస్తున్న కళామూర్తులకు, వేదిక ముందు ప్రజాస్వామిక విలువల్ని పాటలతో, వాద్యాలతో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రవహిస్తున్న పాయల వలె ఉన్న కళాకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. दियारे हिंद का वो राहोबर तेलंगाना, दियारे हिंद का वो राहोबर तेलंगाना, बुला रहा है बासिमते दिगर है तेलंगाना, बना रहा है नई शहर तेलंगाना, वो इंक्विलाब का पैगंबर है तेलंगाना, वो इंक्विलाब का पैगंबर है तेलंगाना. ఈ మాటలన్నది మగ్దుం మొహియుద్దీన్. ఒక కొత్త దిక్కుకు పిలుస్తున్నది తెలంగాణ, ఒక కొత్త దారిని నిర్మిస్తున్నది తెలంగాణ. విప్లవానికి జన్మనిచ్చింది తెలంగాణ, విప్లవ ప్రవక్త తెలంగాణ అని తెలంగాణని గుండె గొంతుకుతోని కవిత్వంలో పాడిండు మగ్దుం మొహియుద్దీన్. ఈ తెలంగాణ ప్రజా పోరాటాలకి పురిటి ఇల్లుగా ఉన్నది. అనేక పోరాటాలు ఈ మట్టిని తొలుచుకొని పుట్టినాయి. ఇవాళ నిజంగా ఇక్కడ ఇవాళ ఈ జాతర జరుగుతున్నది. ఈ జాతరలో నిన్నటిదాకా జరిగిన తెలంగాణ ఉద్యమం తెచ్చిన సాంస్కృతిక విలువలు, సాంస్కృతిక పరివర్తన ఈ జాతర నిండా కనిపిస్తున్నది. వాళ్ళు ఇక్కడంతా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వత్తవు కొడుకో నైజాము సరుకరోడా అని నియంత రాజ్యాన్ని పాటలతోని నిప్పులతో కడిగి పారేసిన బండి యాదగిరి పేరు ఇవాళ ఈ ప్రాంగణానికి పెట్టుకున్నాం. అక్కడి నుంచి అట్లా లోపలికి వచ్చి పక్కకు చూస్తే విస్తరాకులు కుట్టే దగ్గర మొదలైన కోపం విప్లవాన్ని సాధించేదాకా పోయింది. తల్లి విస్తరాకుల కోసం మన మోదుగాకులు తీసుకురమ్మని పంపితే దొర ఇంట్ల పెండ్లైతే మనమెందుకు విస్తరాకులు కుట్టియాలి, దొర ఇంట్ల పెండ్లైతే మన ఇంట్లో ఆవెందుకు పోవాలి, దొర ఇంట్ల పెండ్లైతే మన ఇంట్లో కోడెందుకు పోవాలి, దొరకేం లేదా అవ్వ అన్నిటికీ మనల్ని అడుక్కుంటాడు అని చిన్నప్పుడే ప్రశ్నించిన వట్టికోట ఆళ్వారు స్వామి పేరు ఆ పుస్తకాల శాలకున్నది. పులకించిపోయింది. ఎంత గొప్పవాడు కాళోజీ అన్నాడు. ఇవాళ ఈ డయాస్ పేరు కాళోజీ నారాయణరావు వేదిక. తొలగి తోగవడిచ్చు తోసుకొని పోవలయ్యో అన్నాడు. ఇవాళ మనకు తొవ్వవిచ్చేవాడేవాడు లేడు, తొవ్వకు అడ్డంగా నిలబడ్డ వాళ్ళే ఉన్నారు. తొవ్వకు అడ్డంగా నిలబడ్డ వాడిని తోసుకొని పోవడమే ఇవాల్టి కాల ధర్మం, ఇవాల్టి పోరాట ధర్మం అని ప్రవచించిండు కాళోజీ. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పిండు. ఒక అపారమైన నమ్మకాన్ని ప్రకటించిండు, సాహిత్యం మీద విశ్వాసాన్ని ప్రకటించిండు కాళోజీ. ఆయన పేరు పెట్టుకున్నాం ఇవాళ. ఆ కాళోజీ ఆళ్వారు స్వామి గురించి అన్నాడు. ఆళ్వారు స్వామి మనిషి, నా మనిషి. ఆళ్వారు స్వామి మనిషి, నా మనిషి, మా మనిషి, మన మనిషి, ప్రజల మనిషి అన్నాడు. ఆయన నా మనిషి, మా మనిషి, మన మనిషి, మొత్తంగా ఆయన ప్రజల మనిషి అని అన్నాడు. ఇవాళ ఆళ్వారు స్వామి చేసిన కృషి, బండి యాదగిరి అన్న పోటెత్తించిన పాట తిరిగి మన నరనరాల్లో ప్రవహించవలసి ఉన్నది. ఆ ఉత్తేజాన్ని మళ్ళా ఒకసారి మనం ఆవాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక నియంతృత్వ రాజ్య సందర్భం, ఏ హక్కులు లేవు, ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి, పౌర హక్కుల భావన కూడా లేదు, తెలుగులో సాహిత్యం ప్రచురించుకునే అవకాశం లేదు. ఇవాళ మనకు ప్రెస్సులున్నాయి, ఇవాళ మనకు పత్రికలున్నాయి.
మనం పత్రికలు తెస్తున్నాం, పుస్తకాలు విరివిరిగా పంచుతున్నాం. పంపించడానికి వాళ్ళ ఈమెయిల్ లాంటి అత్యాధునిక సాధనాలు వచ్చినాయి. మనకు నిమిషాల మీద సమాచారాల్ని చేరవేస్తున్నాం. ఇవి ఏవి లేని దశలో ఇక్కడ ప్రజల భాషలో పుస్తకాలు రావాలి, ప్రజల భాషలో సాహిత్యం రావాలని కలగన్నాడు. వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. కన్న తల్లి కడుపులోన కల ఏదో కన్నావు, కల ఏదో కన్నావు. ఉద్యమాల బుగ్గు బువ్వ చిన్ననాడి తిన్నావు, ఉద్యమాల బుగ్గు బువ్వ చిన్ననాడి తిన్నావు. బతుకు పోరులోన జనం పెతల హోరు విన్నావు. వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు. ఉప్పెనగా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు, ఉప్పెనగా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు. ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు, ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు. ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు, ఆశయాల పుస్తకాలు ఊరూరున పంచావు. ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు, ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు. ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు, ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు. గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు, గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు. గ్రంథాలయ ఉద్యమమై కడికి ఎదురు నిలిచావు. వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, రజాకార్లనెదురొట్టిన అక్షరాల కైజారు, రజాకార్లనెదురొట్టిన అక్షరాల కైజారు. గడికి ప్రత్యామ్నాయంగా గ్రంథాలయాన్ని నిర్మించాడు ఆయన. ఆ రోజు గడికి ప్రతిపక్ష కేంద్రంగా గ్రంథాలయం, పుస్తకాలని ఒక చైతన్య సాధనంగా ఉపయోగించినాడు ఆయన. ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు, ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు, గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు, గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు. జైల్లో పడ్డాడు, జైలు శిక్షలకు బాధపడలే, వెరవలే. జైల్లో ఉన్న వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది బయట ఉండవలసినంత వాళ్ళంతా జైల్లో ఉన్నారని, జైల్లో ఉండవలసిన వాళ్ళంతా బయట ఉండాలని ఆళ్వార్ స్వామికి అర్థమై. జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు, నిరుపేదలు, కాయ కష్టం చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పంచాయతీలకు జైలు శిక్షలు అనుభవిస్తున్నవాళ్ళు, బతుకు దుర్భరం అయిపోయి తిరుగుబాటు చేసినందుకు శిక్షలు అనుభవిస్తున్నవాడు, తను పుట్టిన కులం హద్దుల్ని చెరిపేసుకుని ఆ కింది తరగతి మనుషులతో తాను ఒకడైపోయి, బషీర్ అనే ఒక మైనారిటీ బిడ్డ దొంగతనాలు చేసి జైల్లోకి వస్తే అతను ఒక మృగం వలె అందరు చూస్తుంటే, అతను అనుభవించిన జీవితం, కాయగాచిన దుఃఖం, కష్టం ఆయన అట్లా తయారు చేసిందని దగ్గర తీసుకొని పొదివి పట్టుకొని, జైలులోన జనజీవన విలువలు కనుగొన్నావు, జైలులోన జనజీవన విలువలు కనుగొన్నావు. కులమతాల పాదులల్ల కూడు పుట్టదన్నావు, భూస్వామ్యం కూల్చకుండా భూవ దొరుకదన్నావు. భూ విముక్తి ఉద్యమంలా
మూవ కట్టి నిలిచావు వందనాలు వందనాలు ప్రజల మనిషి పట్టి కోటాళ్వారు వందనాలు ప్రజల మనిషి పట్టి కోటాళ్వారు అగ్నిధారాలు ముకున్న త్యాగాల సెలయేరు అగ్నిధారాలు ముకున్న త్యాగాల సెలయేరు. దాశరథి రాస్తాడు. దాశరథి జైల్లోకి పోగానే చారల అంగితో ఎదురొచ్చినట్టు ఆళ్వార్ స్వామి. నిజానికి రాజకీయ ఖైదీలకు అటువంటి డ్రెస్ వేయొద్దు, కానీ ఆయనకు మామూలు సాధారణ నేరాలు చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి డ్రెస్ వేస్తారో అదే ఇచ్చింది. అదే డ్రెస్ వేసుకొని వచ్చిండు. చాలా చిరునవ్వుతో ఆహ్వానించినట, రా కొత్త ప్రపంచంలోకి అని జైల్లోకి తీసుకుపోయిందట దాశరథిని. అదేదో గొప్ప మన 5 స్టార్ హోటల్లోకి వెల్కమ్ చెప్తున్నట్టు చెప్పిండు ఆయన. రా జైల్లోకి, జైల్లోనే నీ ప్రపంచపు వాకిళ్లు తెరుచుకుంటాయి రా అని చెప్పి దాశరథి చెప్పిన పద్యాలను, నిజాంకు వ్యతిరేకంగా చెప్పిన పద్యాలను, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్ తెగిపోవోయ్ అని ఆయన రాసిన పద్యాలను, నా తెలంగాణ కోటి రత్నాల వీణాని ఏదో ఉప్పొంగిపోయి తీగలను తెంపి అగ్నిలో దింపినావని నిరసనను ప్రకటిస్తూ దాశరథి చెప్పిన పద్యాలను మొహం గడుక్కోవడానికి ఇచ్చిన బొగ్గు ముక్కను తీసుకొని గోడ మీద రాసిండు వట్టికోట ఆళ్వార్ స్వామి. అట్లా రాసినందుకు రోజు జైలు అధికారులు తీసుకుపోయి ఆయన కొట్టేవాళ్ళట. కొడితే ఏ ఒక్కనాడు కూడా ఇది రాసింది నేను కాదు, రాసింది దాశరథి కవివాడు, రాసింది మాత్రమే నేను అని ఈయన ఎన్నడూ చెప్పలేదట. పైగా యువతలకు వచ్చిన తర్వాత దాశరథితో అనేవాడట, దాశరథి ఇవాళ నువ్వు రాసిన పద్యంలో ఎంత శక్తి ఉన్నదో గాని రోజు కొట్టిన దానికంటే 4 ఎక్కువ కొట్టిండ్రా వాడు అంటున్నట్టు. నిజానికి జైలు బాధల్ని కూడా అనుభవించి జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కాలంలో వర్తక సంఘం పెట్టి, రిక్షా కార్మికుల సంఘం పెట్టి, హమాలీల సంఘం పెట్టి నిజమైన కమ్యూనిస్టుగా జీవించాడు తెలంగాణ భూమి కన్నా వట్టికోట ఆళ్వార్ స్వామి. ఆ ఆళ్వార్ స్వామి పేరు ఇవాళ అక్కడ మనం పుస్తకాల కేంద్రానికి పెట్టుకున్నాం. ఆయన జీవితం ఇవాళ ఆదర్శం కావాలి. ప్రజల మనుషులుగా ఎట్లా మారాలో ఆలోచించాలి. ఆయన గురించే చెప్తూ కాళోజీ అంటాడు, ఆయన సంస్థల్ని నిర్మించిండు, కానీ సంస్థల ద్వారా తాను పెరగలే, సంస్థల్ని పెంచిండు. ఆయన పుస్తకాలు వేసిండు. ఆయన కేవలం కంపోజర్ మాత్రమే కాదు, కంపోజిటర్ కూడా. ఆయన ఒక ప్రెస్ లో పనిచేసినటువంటి కార్మికుడు కూడా. వండి పెట్టినవాడు, మొదలైంది వంటల వాడిగా మొదలైంది. ఏ పనైనా చేసిండు, ప్రజల్లో అభ్యుదయం కోసం ప్రయత్నించిండు. అటువంటి ఆళ్వార్ స్వామి, ప్రజల మనిషి ఆళ్వార్ స్వామి వలస పాలనలో ఒక విస్మృతికి గురైంది, పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఉద్యమం ఆళ్వార్ స్వామిని ఒక అద్భుతమైన ప్రతీకగా, తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా తీసుకొచ్చింది. కనుక తెలంగాణ ఉద్యమం నిండా ప్రవహించింది అభ్యుదయ భావజాలమే ప్రవహించింది, శ్రామిక జన భావజాలమే ప్రవహించింది. ఇంతకుముందు పాశం యాదగిరి సార్ చెప్పినట్టు శ్రామిక సంస్కృతిని, శ్రామిక కళల్ని ఎత్తిపట్టిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర ఉద్యమం. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే 4 పేర్లు వినబడచ్చు. ఒక పాశం యాదగిరి, ఓ దేశపతి శ్రీనివాస్, ఓ గోరటి వెంకన్న, బాలకిషన్, లేకుంటే ఇంకో కేసీఆర్, ఇంకో కోదండరాం పేర్లు వినబడి ఉండొచ్చు. కొంతమందికి ప్రచారం కూడా దక్కి ఉండవచ్చు. కానీ దాశరథి అన్నట్టు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అన్నారు. ఇవాళ ఏ ప్రచారానికి నోచుకోక, తెలంగాణ ఉద్యమంలో రోడ్డు మీద నిలబడి ఏ పేరుకు నోచుకోక, ఎవరి గుర్తింపు దక్కకుండా గాని నిరంతరం ఉద్యమంలో అగ్నిని రగిలింపజేస్తూ, రైళ్లను ఆపి, బస్సులను ఆపి, రక్తం చిందించి, అవసరమైతే
ఇక్కడికి పర్యటన చేయడానికి వచ్చినటువంటి ఆధిపత్యవాదుల్ని రాళ్లు బట్టి కొట్టడానికి కూడా సిద్ధపడి లాఠీ దెబ్బలు తిని ఇవాళ ఈ వచ్చిన తెలంగాణలో ప్రజల ఎజెండా అమలవుతుందని ఆశగా ఎదురు చూస్తున్న అనేక మంది అనామక తెలంగాణ సామాజిక కార్యకర్తల కృషి ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. వాళ్ళెవరు పేరుకు నోచుకోకపోవచ్చు, వాళ్ళెవరో తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరి కృషి ఫలితం ఇవాళ ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణని నవ తెలంగాణగా మార్చాలి. ఈ తెలంగాణని నవ తెలంగాణగా మార్చాలి. ఈ తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి. ఏ ఆకాంక్షల్ని ఉద్యమం ముందుకు తీసుకొచ్చిందో, ఏ ఎజెండాని తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకొచ్చిందో ఆ ఎజెండాని అమలు చేసే దిశగా ఈ రాజ్యాన్ని కదిలేటట్టు చేయాలి. ఈ సమాజం అటువైపు పరిణమింపజేసేటట్టు చేయాలి. విడిపోయిన రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు పెంపొందించాలి. ఈ కృషి చేసే దగ్గర బహుశా నేను అనుకుంటా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క ప్రాధాన్యత ఉన్నదని నేను భావిస్తున్నాను. అక్కడ ఒక పాత్ర ఉన్నదని, ఆ పాత్రను నిర్వహించవలసి ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇప్పుడే టీవీ ఎంత భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుందో పిల్లలు చేసి చూపించింది. నిజమే వాళ్ళ నాటకంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. స్త్రీలు మాత్రమే టీవీకి ఎడిక్ట్ అయినట్టు చూపించడం కావచ్చు, కొన్ని చోట్ల హాస్యం కోసం కొంచెం హద్దు మీరి ఉండవచ్చు. అది యాదగిరి సారు మీకు ఒక విమర్శగా చెప్పినారు కూడా. అయితే ఒక్కటి ఉంది, ఇవాల్టి తరంగా ఉన్న ఈ పిల్లలు టీవీ సంస్కృతిని నిరసించాలనే ఒక ఆలోచన మీ మనసులో పెంపొందించుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అనమాట దాన్ని ఎట్లా నిరసించాలి, ఎంత శాస్త్రీయంగా చెప్పాలి, ఎంత లోటుపాట్లు లేకుండా చెప్పాలి, ఎంత సంస్కారవంతంగా చెప్పాలి, ఎంత ప్రజల భావజాలంతో చెప్పాలన్నది మీరు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, మీరు ఇంకా చర్చించవలసి ఉంది. ముఖ్యంగా అది యాదగిరి సార్ కావచ్చు, సభలో కూర్చొని నాగేశ్వరరావు గారు లాంటి పెద్దల వల్ల కావచ్చు, లేదా ఇంకా అనేక మంది మీకు ముందు ఈ సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేసినటువంటి కళాకారులు కావచ్చు. వీళ్ళందరి చేత మాట్లాడి వాళ్ళ నుంచి మీరు ఆ స్పష్టతని, ఆ పరిణతిని అందుకొని ఆ నాటకాన్ని మీరు మరింత పరిపుష్టం చేయండి. డెఫినెట్ గా ఇవాళ మాట్లాడాలి, మనమే మాట్లాడాలి. టీవీ చేస్తున్న దుర్మార్గం గురించి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమానికి ఎన్నడూ కలిసి రానిది మీడియా. టీవీని ఎదుర్కొన్నది తెలంగాణ. టీవీలు 1000 నాలుకలతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినాయి. తెలంగాణ దగ్గర ఏం లేదు. ఇవాళ అన్ని టీవీలు పెడుతున్నాయి తెలంగాణ పాటలు. కానీ నిజంగా మనం రక్తం గొంతులోంచి చిందుతున్నట్టుగా పాట పాడిన రోజున ఒక్క టీవీ కూడా మన పాటను చూపించలేదు, మన పాటకు కార్యక్రమాలు పెట్టలేదు. కానీ వాళ్ళ రాష్ట్రం వచ్చిన తర్వాత నేనంటే నేనని పోటీ పడుతున్నాయి, లేదా తెలంగాణ పాటను కూడా ఎట్లా సరుకు చేయొచ్చా అని ఆలోచిస్తున్నాయి, ఎట్లా అమ్ముకోవచ్చా అని చెప్పి ఆలోచిస్తున్నాయి. ఆదివారం పూట తెలంగాణ ప్రేక్షకుడు కూర్చోవాలి టీవీ ముందట, ఎట్లా అంటే తెలంగాణ పాటను అమ్మకం సరుకుగా ఎట్లా మార్చాలని చూస్తున్నాయి. కానీ సరుకుగా మారకుండా ఉండే జీవ చైతన్యం తెలంగాణ పాటకున్నది, ఈ మట్టికున్నది, ఈ మట్టిలోంచి లేచిన పోరాటాలకున్నది, ఆ పోరాటాలు ఇచ్చిన సంస్కారానికి ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో గాయకులు ఒక పాత్ర వహించిందంటే దానికి కారణం అంతకు ముందు తెలంగాణలో ఒక అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చిన, దీనికి ముందు జరిగిన పోరాటాలు ఇచ్చిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులు ఆ చైతన్యం పునాది మీదనే పాటలు అల్లిండ్రు. ఆ పాటలనే నైపుణ్యాన్ని ఇచ్చింది అంతకుముందు ఉన్నటువంటి పోరాటాలు. ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకుండా. నిజానికి తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే ఇంకా ఇక్కడి జీవితం మూలమూలల్లోకి పెట్టుబడి ప్రవేశించలే, ఇంకా అంత సరుకు అయిపోలే. ఆ సరుకు గాని తనమేదో ఇక్కడ ఉన్నది, ఇంకా కులజాడ్యం కరడుగట్టిపోలే ఇక్కడ, ఇంకా సామ్రాజ్యవాదపు విష సంస్కృతికి వ్యతిరేకంగా చెలిమ ఊరినట్టు జానపదపు పాటలూరే లక్షణం ఈ భూమిలో ఇంకా పదిలంగా ఉన్నది. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టిండట, తెలంగాణ పాట అనే కవచ కుండలాలతో పుట్టింది, తెలంగాణ ప్రజల పాట అనే కవచ కుండలాలతో పుట్టింది. అటువంటి ఒక ప్రత్యామ్నాయ పాట తెలంగాణలో ఇవాళ ఇంకా ఉన్నది. ఆ పాటనే ప్రజాకళలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. దాన్ని ముందుకు తీసుకోగలిగిన చైతన్యం రాబోయే తరాలకు కూడా అందుతుంది. ఆ అందడానికి అవసరమైనటువంటి భూమికని తెలంగాణ పోరాటం, నిన్నటి దాకా నడిచిన తెలంగాణ పోరాటం సిద్ధం చేసింది.
ఎవరిచ్చిండ్రు మనకి సంస్కారం? ఎవరు నేర్పిండ్రు మనకి చైతన్యం? ఎవరు సమకూర్చిండ్రు పాటకి శక్తి? కాల్వలై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ. బొమ్మ గీసినట్టే గీసిండు సుద్దాల హనుమంతు. పిల్లలు నిజంగా ఏడిస్తే ఎట్లా ఏడుస్తారు? కాల్వలై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ. కళ్ళపై రెండు చేతులాడ అన్నాడు. ఎందుకంటే పిల్లలు రెండు చేతులతో దుడుచుకుంటారు ఇట్లా కన్నీరు వస్తే. ఆ దృశ్యాన్ని చూసిండు గనుకనే ఆ దృశ్యాన్ని బొమ్మ కట్టినట్టుగా పాడిండు. కాల్వలై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చెదవది ఏలా. ఓ పాలబుగ్గల జీతగాడా దొడ్డికేను దొరవైపోయినావా. పాలబుగ్గల జీతగాడ పసులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో. ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తిగాసం. నీకు జీతం నెలకు కొంచెం తాలువలి పిడి కల్తిగాసం. కొలిసితే సేరు తక్కువ వచ్చిందా. ఓ పాలబుగ్గల జీతగాడా దొడ్డికేను దొరవైపోయినావా. పాలబుగ్గల జీతగాడి కన్నీరు తుడిచిన పాట ఆ కన్నీటిలోంచి తుఫాన్లను సృష్టించింది. తెలంగాణ పాట ఒక విస్ఫోటనంగా మారడానికి అవసరమైనటువంటి శక్తిని సుద్దాల హనుమంతు సమకూర్చిపెట్టిండు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమకూర్చిపెట్టింది. ఆ పోరాటం లేకుండా తెలంగాణ ప్రజల పాటకి ఇంత శక్తి లేదు. పోరాటం ఉంటేనే పాట, పాటతోనే పోరాటం. పోరాటం లేని చోట పాట ఉండదు. పోరాటం ఉంటేనే కదా పాట. ఆ పోరాటం ప్రజల పునాది నుంచి వస్తే. అందుకనే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నిండా పాటలు, అడుగడుగున పాటలు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్కటంటే ఒక్క పాటను కూడా సృష్టించలేకపోయింది. ఎందుకంటే ప్రజల పునాదిలోంచి ఆ ఉద్యమం రాలే కదా. ఒక్కటంటే ఒక్క గొప్ప పాట రాలేదు. ఎందుకు కలిసి ఉండాలో, కలిసి ఉండడంలో పేదవాళ్లకుండే ప్రయోజనం ఏందో చెప్పగలిగిన పాట ఒక్కటి రాలేదు. గుండెను కదిలించిన పాట ఒక్కటి రాలేదు. కానీ తెలంగాణ ఎల్లబోసినట్టు అద్భుతమైన పాటలు ఎన్నో పాడి దానికి ఒక హనుమంతు సమకూర్చిపెట్టిన పునాది. ఆ పాటను మరింత ప్రజలపరం చేసింది నక్సల్బరీ ఉద్యమం. నక్సల్బరీ ఉద్యమం వచ్చి ఒక ఒగ్గు కథ వలె పాటను పాడి ఆ పాటను ఒక లచ్చుమమ్మ దగ్గర తీసిపోయి లచ్చుమమ్మ పాడినంత సహజంగా పాడి పాటకుండే అనేక జాడ్యాలను వదిలించి దాన్ని మరింత ప్రజలపరం చేసి ఆయుధంగా మార్చింది నక్సల్బరీ ఉద్యమం. ఆ ఉద్యమ పునాది లేకుండా, ఆ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాటకి ఇంత శక్తి లేదు. ఆ పునాది మించే విస్తరిల్లింది తెలంగాణ పాట కూడా. అందుకే అమరులకు దండం పెట్టిన తెలంగాణ వాళ్ళు అన్ని పోరాటాల రక్తం చాలుపోసిన వాళ్ళందరికీ దండం పెట్టింది. భూవా కొల్లగొట్టి భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి నాగలి తున్నే కార్తె నాన్న రైతుల్ని నాన్న నాకేసే తల్లుల్ని మరి మీద చెరబట్టినా నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్లా తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు.
చేసేది పెత్తనం చేసేది దొరల భూస్వాముల కోటలను పగులగొట్టి పెదల వనములోన విప్లవం పూయించి తెలంగాణ బతుకంటే త్యాగాల చరితని ప్రాణమివ్వడం అంటే పొత్తు పొడవడమాని సాటి చెప్పిన రైతు సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల కన్నీటి ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ గట్ల మీది గట్టి చిలుకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. పోరాటాల పట్ల ఒక సమగ్ర దృక్పథం ఉన్నది తెలంగాణ పాటకి. అందుకనే రైతాంగ పోరాటంలో అసూలు బాసిన అమరులకు జోహార్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వాళ్లకు జోహార్, భూమి కోసం భుక్తి కోసం ప్రాణాలొడ్డిన అమరులకు జోహార్. ఇది తెలంగాణ ఉద్యమం నిండా వినిపించిన పాట. ఇది ఒక సమగ్ర దృక్పథంతో తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఉద్యమంలోకి ప్రవహించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విప్లవాల నుంచి వచ్చిన వాళ్లే, ఈ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లే. కనుకనే దీన్ని ఎక్కడ కూడా ప్రజల మధ్య వైరుధ్యంగా మార్చకుండా, రెండు రాష్ట్రాల మధ్య ఉండే ప్రజల మధ్య ఉండే వైరుధ్యంగా మార్చకుండా జాగ్రత్తగా కాపు కాసి ఇది పాలకుల మధ్య వైరుధ్యంగానే మార్చి, అందుకనే ఎంత స్పష్టంగా వాడిన ఎంకనా, ఇతరము విడిపోతే భూమి బద్దలవుతుందా. అద్భుతమైన పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తెలంగాణ పాట. ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచెవడుతుందా, నువ్వు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం బాడితే మేము పరవశించిపోవచ్చు. ఎంత ఉదాత్తంగా మాట్లాడిందంటే తెలంగాణ. రవీంద్ర భారతికొచ్చి రాయబారమాడొచ్చు, మీ విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కొచ్చు, మా కాళోజిని దాశరథిని దాచిపెడితే కుట్రగాదా, పొమ్మంటే పోబేంద్ర బోరాబరి వలసవాది, పొమ్మంటే పోబేంద్ర బోరాబో వలసవాది, నీ ఇడ్లీ బండి అడ్డా జాగ నీవే నిలుపుకోవచ్చు. ఇడ్లీ బండితో ఇడ్లీ అమ్ముకునే వాళ్లతో మాకు పంచాయతీ లేదు. మా పంచాయతీ ఫామ్ హౌజులు పెట్టుకున్న వాళ్లతో పంచాయతీ. ఫామ్ హౌజులలో పరుపుల మీద పండుకొని ఆ ఫామ్ హౌస్ పండ్ల తోటలకు తెలంగాణ పాలేర్లతో నీళ్లు పోయించుకుంటున్న కొత్త ధరలతోనే మా పంచాయతీ అని ప్రకటించింది తెలంగాణ ఉద్యమం. అటువంటి ఒక దృక్పథాన్ని తెలంగాణ తీసుకొచ్చింది కనుకనే, ఆ ఉద్యమం తీసుకొచ్చింది కనుకనే, అటువంటి వైరుధ్యం జోలికి పోనివ్వకుండా జాగ్రత్త పడ్డది కనుకనే, ప్రజల సంసిద్ధత స్థాయికి తగిన పోరాట రూపాల్ని ఎంచుకున్నది కనుకనే, ఏ మార్గంలో వెళితే గమ్యం చేరుతామన్న విషయంలో ప్రజలకి ఒక స్పష్టతని ఇవ్వగలిగింది కనుకనే, అందరినీ కలుపుకు రాగలిగింది కనుకనే, సెక్టేరియన్ పోకడలు పోలేదు కనుకనే తెలంగాణ ఉద్యమం విజయ తీరం చేరింది, గమ్యం చేరింది. ఆ తెలంగాణ ఉద్యమం శ్రామిక కళారూపాల్ని అద్భుతమైనటువంటి గొప్పగా వాడుకున్నది. దాని ఇవాళ ఇక్కడ ప్రతిబింబిస్తున్నదంతా అదే. నిసర్గమైన కళారూపాల్ని వాడుకున్నది తెలంగాణ ఉద్యమం. బతుకమ్మ ఆడుడు కూడా పోరాటమే అయింది.
మామూలుగా ఏడాదికోసారి చేసుకునే బతుకమ్మ పండుగ ఎంత గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. గులాబీ పూలను అందరూ పట్టించుకుంటారు, మల్లె పూలను అందరూ పట్టించుకుంటారు. కానీ ఎవరూ పట్టించుకోకుండా తొవ్వల పంటి, కంచెల పంటి పూసేటువంటి గడ్డి పూలను, గురుగు పూలను, తంగేడు పూలను ఎవరు పట్టించుకుంటారు? ఒక్క తెలంగాణ వాళ్ళు తప్ప. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు. బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారు. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. కొత్త బట్టలు కొట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదే, జొన్న కర్రల జెండ జోరు. ఆలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, చెంది వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. ఆగేటి సాలల్ల నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ. గ్లోబలైజేషన్ విస్తరిస్తున్న కొద్దీ, ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ, ప్రజల సంస్కృతుల మీద ఉక్కుపాదం అణచివేత అమలవుతున్న కొద్దీ ప్రజలు మరింతగా తమ వేళ్లలోకి పోతారు, తమ గడ్డి వేళ్ల మూలాల్లోకి పోయి తమ సంస్కృతిలోంచి మాట్లాడతారు అని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్టుగానే గ్లోబలైజేషన్ విస్తరిస్తున్న కొద్దీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏం చేశారంటే తమ గడ్డి వేళ్ల సంస్కృతి దగ్గరికి పోయినరు, తమ బతుకమ్మ దగ్గరికి పోయినరు, తమ గడ్డి పూల దగ్గరికి పోయినరు. యాదగిరి సార్ చెప్పింది కరెక్ట్. ఇది గ్లోబలైజేషన్ వ్యతిరేక ఉద్యమంగా కూడా తెలంగాణ ఉద్యమం పరిణమించింది. ఎందుకనంటే నేను ఫ్లైఓవర్లు కట్టిన చూడండి అని చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ ఉద్యమం ఏమన్నదంటే నువ్వు ఫ్లైఓవర్ కట్టినవు మంచిగా ఉంది కానీ మా ఊళ్ళో చెరువేందుకు ఎండిపోయింది అని అన్నది. నాకు కావాల్సింది ఫ్లైఓవర్ కాదు, మా ఊళ్ళో చెరువేందుకు ఎండిపోయింది. మేము మా పిల్లల్ని తీసుకొని ఎక్స్కర్షన్ వచ్చిన ఒకసారి, స్కూల్ పిల్లలందరినీ, నేను టీచరు, స్కూల్ పిల్లలందరినీ తీసుకొని ఎక్స్కర్షన్ వచ్చి ఎన్టీఆర్ గార్డెన్లో కూర్చోగానే పిల్లలంతా మంచిగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుండగా అక్కడ మంచిగా పచ్చ గడ్డి ఉన్నది, చెట్లు ఉన్నాయి. ఊళ్ళోనేమో ఎక్కడ గడ్డి లేదా, చెట్లు లేవా, అంత ఎండిపోయినట్టున్నది. ఇక్కడేమో మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు పడుతున్నారు, చెట్లు వేస్తున్నారు. ఓ పిల్లగాడు నా దగ్గరకు వచ్చింది, మెల్లే నా దగ్గరకు వచ్చి చెవులు అన్నాడు, సార్ ఇంట్లోకి మన బర్రెలను తోలితే ఎట్లుంటుంది సార్. వాడికి అర్థమైంది ఏంటంటే గడ్డి ఎందుకు, బర్రెలు మేసేందుకు, మనుషులు దొరలేటందుకు కాదు కదా. కనుక ఇటువంటి గడ్డి గాదం ఊర్లో ఉండాలి. కనుక ఫ్లైఓవర్ల కింద నువ్వు వేసిన క్రోటన్ మొక్కల్ని ఎవడు చూడలే. ఎందుకు మా చెరువు ఎండిపోయింది, ఎందుకు మా చెరువు గుండె పగిలింది. చెరువు చుట్టూ ఆధారపడి ఉన్నది తెలంగాణ జీవితం. ఓ పెద్ద మనిషిని అడిగినని తెలంగాణ అంటే ఏంది అంటే ఆయన ఒకటే చెప్పింది, ఏముంది బిడ్డ, ఏడ వంతుంటే ఆడ ఊరు, ఏడ మిట్టుంటే ఆడ బాట అన్నాడు. ఎందుకంటే వంత ఉన్న చోట వాన నీళ్ళన్నీ వచ్చి ఆగుతాయి. అక్కడ ఒక చెరువు తోడుకుంటారు, దాని చుట్టూ ఒక గ్రామం. ఆ చెరువు నీటి కింద వరి పండుతుంది, చెరువు పారకం లేని చోట వర్షాధార పంటలు పండుతాయి. ఆ చెరువు చుట్టూ అల్లుకొనే గ్రామీణ జీవితం ఉంటుంది. చెరువే ఆర్థిక కేంద్రం. అందుకే చెరువును ఎజెండా మీదకి తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమం. ఇవాళ వచ్చిన ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకున్నదంటే దానికి కారణం తెలంగాణ ఉద్యమంలో మనం చెరువులను ఎజెండా చేయటం వల్లనే, చెరువుల గురించి చర్చ చేయటం వల్లనే, చెరువుని ఎజెండా మీదకి తీసుకురావడం వల్ల. చెరువుల నీళ్లుంటే ఆ చెరువు వెంకన్న రాసిండు పాట, పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యి, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా, తల్లి తూదు సేమియకు దూరమయ్యినారా, సాయబులా పోరలు తూదు సేమియ దూరమయ్యినారో, సాయబులా పోరలు. ఆ బేకరి కేకుల ఆకలి తీరిందో, ఆ పట్టణాలలో బేకరి కేకుల ఆకలి తీరిందో, ఆ పట్టణాలలో
పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు చెర్ల చేపలు లేకుండా అయిపోయింది. ఎక్కడ చేపలు పడతారు? మత్స్యకారుల జీవితం అన్యాయం అయిపోయింది. చెరువు చచ్చిపోయిన రోజునే మత్స్యకారులు చచ్చిపోయింది. ఊరును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చెట్టుకోళ్లు పుట్టకోళ్ళు అయిపోయింది. మడుగులన్నీ అడుగంటి పోయినై, బావులు సావుకు దగ్గరయినై, వాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు కూలిపోయినై. సాకలి పొయ్యిలు కూలిపోయినాయి. చెరువు అంతమైన రోజే సాకలి పొయ్యిలు కూలిపోయింది. చెరువు నాశమైన రోజే మందింట పోతుండే ఎలమంద, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద, సూత్తె చిన్న పిల్లగాడు ఎలమంద, వన్నె రుమాలె గట్టిండు ఎలమంద. వన్నె రుమాలు గట్టిన ఎలమంద గొర్రెలకు మేత దొరుకుతలేదు. మేత కోసం దూర దూరాలు పోవాలి. చెరువు ఉంటే, చెరువులో నీళ్లుంటే ఊర్లో పచ్చదనం ఉంటుంది, మేత దొరుకుతుంది. కనుక చెరువు బాగుపడితే గొల్లోళ్ళ బతుకు బాగుపడుతుంది. ఈదులన్నీ ఒట్టి మొత్తులయ్యినవి, ఈత కళ్ళు బంగారమైనవి, మందును గలిపిన కళ్ళును దాగిన మంది కళ్ళ నిండూసులయ్యినవి. మంది కళ్ళ నిండూసులయ్యినై. చల్లని బీరు విస్కిలెవడు తెచ్చే మా పల్లెల్లోకి, చల్లని బీరు విస్కిలెవడు తెచ్చే మా పల్లెల్లోకి, కూలి కంచముల రాళ్ళు ఎవడు కొట్టే మా పల్లెల్లోన, కూలి కంచముల రాళ్ళు ఎవడు కొట్టే మా పల్లెల్లోన. ఇవాళ మళ్ళా కళ్ళు వారాలంటే, కాలువై పారాలంటే, కళ్ళు వంగాలంటే, ఈదులు మళ్ళా ఏనుకోవాలంటే, మొగి ఎండిపోవద్దంటే తాటి చెట్టుది చెరువు నీళ్లతోని కళ్ళకళ్ళాడు. చెరువు బాగుపడాలి. చెరువు ఉంటే ఊరు అనుకున్న చిట్టడి ఉంటుంది. ఇవాళ మనం బోరేస్తే 400 గజాలు లోతుకు పోతున్నాం. చెట్టు వేళ్ళు ఎంత లోతుకు పోతాయి? భూగర్భ జలాలు పడిపోయిన తర్వాత చెట్టు చచ్చిపోయినాయి, అడవి పోయింది. అడవి ఎందుకు పోయిందంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే మేకలు మేసుట్లా అడవి పోయింది అన్నాడు. అనుడు మాత్రమే కాదు, మేకల్ని రద్దు చేస్తూ ఒక జీవో కూడా తెచ్చినాడు. కానీ నిజానికి అడవి నాశనం అయిందంటే భూగర్భ జలాలు పడిపోవడం వల్ల, చెరువులు నాశనం అయిపోవడం వల్ల. ఇవాళ ఆ చెరువును బాగు చేస్తే ఊరవతల ఒక చిన్న అడవి ఉంటే సీతాల పళ్ళు అమ్ముకోను, అల్లనేరేడు పళ్ళు అమ్ముకోను ముదిరాజులు బతు. అందుకే అందేశ్రీ మంచి పాట రాసింది. తల మీద సుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, తల మీద సుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండు పండ్లో ఎమ్మంటూ పల్లెంతా తిరుగుతుంటా, పాదట్లా కూసుంటాం బతుకెల్లా తీసుకుంటా, తెనుగొల్ల ఎల్లవ్వదేవి నా పల్లెలోన, తెల్లగాన రాదేవి నా పల్లెలోన, తెనుగొల్ల ఎల్లవ్వదేవి నా పల్లెలోన, తెల్లగాన రాదేవి నా పల్లెలోన. కమ్మ కత్తి తీసి కొమ్మాలెన్నో దోసి, కమ్మ కత్తి తీసి కొమ్మాలెన్నో దోసి, చిట్టీత పండ్లు తెంపి గుట్టల్లా నింపుకొని, చిట్టీత పండ్లు తెంపి గుట్టల్లా నింపుకొని, కట్టామన కాతిరియమ్మి కొట్టా పోసుకున్న, తెనుగొల్ల ఎల్లవ్వదేవి నా పల్లెలోన, కండల్ల కాన రాదేవి నా పల్లెలోన, తెనుగొల్ల ఎల్లవ్వదేవి నా పల్లెలోన, కండల్ల కాన రాదేవి నా పల్లెలోన. అల్లనేడు పళ్ళు అమ్మిన ఎల్లవ్వ, సీతాల పళ్ళు అమ్మిన ఎల్లవ్వ. చెరువు బాగుపడితే మళ్ళా ఎల్లవ్వ ఊర్లోకి వస్తుంది. కనుక చెరువును బాగు చేసుకోవాలి. చెరువును బాగు చేసుకోవడంతో అయిపోదు. ఊసాగారు అడిగిండ్రు, వలసపోయిన పాలమూరు కూలి మళ్ళా ఊళ్ళకి రావాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లాను తడపాలి. మనం కోల్పోయిన కృష్ణా జలాలను తీసుకొచ్చి గుంజుకొచ్చి, ఇంకా చంద్రబాబు నాయుడు నాగార్జున సాగరం దగ్గర తన పెత్తనం చేస్తున్నాడు. ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఈ అన్యాయాన్ని కూడా నిలదీస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ విడిపోయిందే ఈ పంచాయతీ దగ్గర. ఇవాళ విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒక సుహృద్భావం రాకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రని ఎదిరించే దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ముందడు నిలబడుతుందనే నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. కనుక కృష్ణ నీళ్లు బరాబర్ తెచ్చుకుంటాం, పాలమూరును తరుపుకుంటాం.
కృష్ణ నీళ్లతోని గోదావరి నీళ్లతోని తెలంగాణ చెరువుల్ని అనుసంధానం చేసుకుంటాం. కట్టమైసమ్మకు కట్నాలు పెడతాం, గంగమ్మ తల్లి గదువకు గంధం పూస్తాం. కనుక తెలంగాణను చెరువులు బాగు చేసుకొని మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మనిషికి బతకాలనే కోరిక కలిగే తెలంగాణ. చచ్చిపోతున్నారు ఇవాళ బతుకు మీద ఆశ లేక, జీవితం మీద ఆశ కలిపే తెలంగాణను మనం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా నాకు పార్టీల మీద కన్నా కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఇచ్చిన ప్రజా చైతన్యం మీద నమ్మకం ఉంది. ఆ చైతన్యం డెఫినెట్ గా మనం ఆశిస్తున్న తెలంగాణను సాధిస్తుంది. సాధించేదాకా తెలంగాణ నిద్రపోదు. అది మట్టి లక్షణం, ఇక్కడి మనిషి లక్షణం, ఇక్కడి పాట లక్షణం. జై